ఒక వార్త చదివినిపిస్తా. 25 టన్నుల సామర్థ్యం ఉన్న ఫర్నేస్ బాయిలర్ కాలం చెల్లిన కారణంగానే ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో ఫర్నేస్ విస్ఫోటనం ఘటన చోటు చేసుకుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో అధికారికంగా ఒకళ్ళు మృతి చెందితే ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు. ఇదే ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని యాజమాన్యం చెబుతోంది. వివరాల్లోకి వెళ్తే తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని పెన్నేపల్లి గ్రామ సమీపంలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలోని ఫర్నేస్ బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు భారీ శబ్దంతో పేలిపోయింది. ఘటన విషయం తెలియగానే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది పరిశ్రమ వద్దకు చేరుకున్నప్పటికీ లోపలికి వెళ్లేందుకు సాహసించలేదు. మంటల ఉధృతి తగ్గిన అనంతరం కార్మికుల సహకారంతో క్షతగాత్రుల చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తీసుకెళ్లారు. చెన్నైలో చికిత్స పొందుతూ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కార్మికుడు సిపాయి లాల్ ప్రాణాలు కోల్పోతే రవి భరద్వాజ్ సోను పరిస్థితి విషమంగా ఉంది. వీళ్లతో పాటు విశ్వకర్మమణి మహమ్మద్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే తొలుత భారీగా ప్రాణ నష్టం జరిగిందని భావించిన ఒక్కరే మృతి చెందారని యాజమాన్యం ధృవీకరించడంతో కార్మికులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్టీల్ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని అటు కార్మికులు ఇటు స్థానికులు ఆరోపిస్తున్నారు. 25 టన్నుల సామర్థ్యం ఉన్న ఫర్నేస్కి కాలం చెల్లిన విషయాన్ని అక్కడి కార్మికులు పలుచార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని ఆరోపించారు. పరిశ్రమలో రెండో ప్లాంట్ ఏర్పాటుకు పంచాయతీ అనుమతులు కానీ ప్రజాప్రాయం కానీ చేపట్టలేదని చెప్తున్నారు. పరిశ్రమలో పొరుగు రాష్ట్రాలకు చెందిన కార్మికుల చేత పనులు చేయించుకుంటూ అక్కడ కార్మికుల సమాచారం గోప్యంగా ఉంచడం వల్ల యాజమాన్యంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ పరిశ్రమలో ప్రమాదకరమైన యంత్రాల వద్ద పనులు చేస్తున్న కార్మికులకు ఎలాంటి రక్షణ కవచాలు లేవని తెలుస్తోంది. సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, ఆర్డీఓ కిరణ్మయ్య గురువారం పరిశ్రమల వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి ప్రమాదంలో మృతి చెందిన గాయపడిన కార్మికులు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదే పని గనక జగన్ హయాంలో జరుగుంటే ఏముండేది? ఇది సాక్షి వాడు లోపల పేజీలు వేసాడు. జగన్ టైంలో జరిగినటువంటిది ఎక్కడో ఎట్లాంటి పరిశ్రమలో ప్రమాదాలు జరుగుతుంటే ఆ పరిశ్రమ వాళ్ళ నిర్లక్ష్యం, ఆ పరిశ్రమల శాఖ వాళ్ళ నిర్లక్ష్యం, అగ్నిమాపక శాఖ వాళ్ళ నిర్లక్ష్యం, రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం. ఈ వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తుండాలి, చూడాలి. సేఫ్టీ డిపార్ట్మెంట్ చూడాలి, పర్యావరణ శాఖ చూడాలి. వాళ్ళు ఎవరు పట్టించుకోరు. సో వెళ్ళేసి సంతకం పెడతారు, ఇంతని చెప్పి నెలకి ఇంత డబ్బులు తీసేసుకుంటారు, లేకపోతే ఏడాదికి ఇంత తీసేసుకుంటారు, అయిపోతుంది. అక్కడ ఎవరైనా చచ్చిపోతే చచ్చిపోయినప్పుడు అంత పరిహారం పడేసి అయిపోతుంది. అది జగన్ టైంలో జరిగితే జగన్ నిర్లక్ష్యం కారణంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ప్రతి ఒక్క నాయకుడు అది జగనే తీసుకెళ్ళాలని చంపేశాడు, జగనే ఆ పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి ప్రాంతాలు తీసుకున్నట్టు రాస్తారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఆ పరిశ్రమ వాళ్ళ నిర్లక్ష్యం అనే వార్త మాత్రం అది కూడా ఈవెన్ సాక్షి వాడు కూడా లోపల రాసుకుంటాడు. అందుకని సమస్య ఎక్కడ ఉంది అంటే మెదళ్లలో ఉంది, లేదా ఎదుటి వాళ్ళని ఎలాగ ఆలోచింప చెయ్యాలో మనం తయారు చేస్తున్నటువంటి వ్యవస్థలో ఉంది.